హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు నేను పక్కా కొలతలతో మామిడికాయ తురుము పచ్చడి రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసేసుకోవచ్చండి. నేను చూపించిన కొలతలతో చేసుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ పచ్చడిని పెట్టేసుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి తయారీ విధానాన్ని చూసేద్దామా? నేను ఇక్కడ 2 పెద్ద మామిడికాయలని తీసుకున్నానండి. మనము పచ్చడి చేసుకోబోతున్నాం కాబట్టి మామిడికాయలు చాలా పుల్లగా ఉండేట్టు చూసుకోండి. మామిడికాయల్ని బాగా కడిగి పొడిగుడ్డతో తుడిచేసి తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత పైన చెక్కు తీసేసి బాగా తురుముకోవాలి. మామిడికాయని మరీ సన్నగా తురుముకోకండి, పెద్ద రంధ్రాలు ఉన్న ప్లేట్తో తురుముకోండి. ఇలా తురుముకున్న మామిడి తురుముని నేను కప్పుల కొలతలతో చూపిస్తున్నానండి. ఏదన్నా ఒక కప్ సెట్ చేసుకొని ఆ కప్పుతో 4 కప్పుల వరకు తురుము తీసుకోండి. నేను మెజరింగ్ కప్స్లో ఉన్న హాఫ్ కప్ ఉంటుంది కదా, దాన్ని సెట్ చేసుకున్నాను. ఆ కప్పుతోనే 4 సార్లు మామిడికాయ తురుముని తీసుకుంటున్నాను. మామిడి తురుముని మరీ ఒత్తి పెట్టి తీసుకోకండి, పైపైన సర్దుతే సరిపోతుంది. లాస్ట్లో నాకు కొద్దిగా మామిడికాయ తురుము మిగిలింది, దీన్ని నేను వేరే రెసిపీలో వాడుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే వేగిపోతాయి. మెంతులు మాడకుండా చూసుకోవాలండి. మెంతులు మాడిపోతే కనుక చాలా చేదొచ్చేస్తుంది. ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని బాగా చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఏమాత్రం బరకగా ఉండకూడదండి, చాలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పౌడర్ని మామిడికాయ తురుములో కలుపుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ కారం పొడిని వేసుకోవాలి. 4 కప్స్ తురుముకి 1 కప్ కారపొడి ఖచ్చితంగా సరిపోతుందండి. అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పును వేసుకుంటున్నాను. మీకు ఉప్పు తక్కువైందనిపిస్తే ఆఖరిలో మళ్ళీ కలుపుకోవచ్చు. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకొని మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, కారము, పసుపు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ మామిడికాయ తురుముకి బాగా పట్టాలండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి, మీరు ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేస్తే చాలా బాగుంటుంది. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ 2 చిటపటలాడిన తర్వాత 2-3 ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 రెమ్మలు కరివేపాకును వేసుకోవాలి. నూనె వేడికి కరివేపాకు క్రిస్పీగా తయారవుతాయి. కరివేపాకు వేగకపోతే పచ్చడి పాడైపోతుందండి. కాబట్టి కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. పోపు బాగా చల్లారిన తర్వాత ఈ తురుము పచ్చడిలోకి ఈ పోపును కలిపేసేయాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత 2-3 గంటలు పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత మీరు ఉప్పు, కారం చూసి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి పాడుగాకుండా స్టోర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. పొడిగా ఉండే గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. బయట ఉంటే కనుక 2-3 నెలలు ఖచ్చితంగా వాడుకోవచ్చు. మరి నోరూరించే పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.